బంగారం అనువనుగుణ కనిజాలే నీ తనువు సింగారం సహజమైన వన సంపద వేదికపై కావాల్స్తున్నాం. అదేవిధంగా మన జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ రామడు రాజేష్ గారిని వేదికపై కావాల్స్తున్నాం. అదేవిధంగా మెట్పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గారిని మరియు ఉమరాన్ సాగర్ గారిని వేదికపై కావాల్స్తున్నాం. మల్లాపూర్ జడ్పీటీసీ దేవమల్లయ్య ముత్తన్న గారిని వేదికపై కావాల్స్తున్నాం. అదేవిధంగా 30వ వార్డు కౌన్సిలర్ గడవి పవన్ గారిని వేదికపై కావాల్స్తున్నాం. అదేవిధంగా కోరిక ఎంపీపీ తుమ్మపల్లి భారతి గారిని వేదికపై కావాల్స్తున్నాం. అదేవిధంగా కోరిక అన్ని వార్డుల కౌన్సిలర్ గారిని వేదికపై కావాల్స్తున్నాం. అదేవిధంగా గౌరవ సర్పంచులు ఎంపీడీసీలు నాగమండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులను వేదికపై కావాల్స్తున్నాం. అదేవిధంగా మల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తోట శ్రీనివాస్ గారిని వేదికపై కావాల్స్తున్నాం. సర్పంచపురం మండల అధ్యక్షులు సలీం గారిని వేదికపై కావాల్స్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇట్టి కార్యక్రమానికి విచ్చేసి మన అన్ని గ్రామాల సర్పంచులు, గౌరవ ఎంపీడీసీలు, గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్లు, గౌరవ సింగిల్ విండో చైర్మన్లు, మన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైనా అన్నిగా భావించి కూడా వేదికపైకి రావాలని కోరుతున్నాం. మనం గడిచిన 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మన కోరుట్ల ఎమ్మెల్యే గారు ఎప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ నిమిషంలో ఆగిస్తే ఆ నిమిషంలో మరొక సైన్స్ లేకుండా మొట్టమొదటి వ్యక్తి ఈరోజు హార్టీకి ఎమ్మెల్యే మన సారన్న గారికి కోరుట్ల టీఆర్ఎస్ పక్షాన మరొకసారి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈరోజు మన గౌరవ కేసీఆర్ గారు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు అన్ని విధాల్లో ముందుండి ఈరోజు మనకి తెలుస్తుంటే రాముడు రాజేష్ కావచ్చు, పరశురామ్ కావచ్చు, మలాంటి ఎంతోమంది విద్యార్థులకు కేవలం ఉద్యోగం చేసిన స్ఫూర్తితోని ఎవరి దగ్గర ఒక రూపాయి లేదు. వీళ్ళు మన కోసం ఉద్యోగం చేస్తారని చెప్పేసి ఈరోజు దాదాపు ఒక 30% పదవులలో విద్యార్థులను కూర్చోబెట్టిన ఘనత మన కేసీఆర్ని. మన నియోజకవర్గంలో కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు నాకు ఒక ఎంపీడీ టికెట్ ఇచ్చారు. జగసార్లో కూడా ఎంపీడీ టికెట్గా విద్యార్థి నాకు ఇచ్చారు. మోహన్పల్లిలో కూడా ఎంపీడీసీగా సర్పంచ్గా మన విద్యార్థికి అవకాశం కల్పించినట్టే మన ఎమ్మెల్యే గారు కూడా కేసీఆర్ గారు అన్ని కాలేజీల విద్యార్థులు పిఆర్బీఎం కావచ్చు, విద్యార్థి కావచ్చు, ఆర్గనైజ్ కావచ్చు, శ్రీరామ్ కావచ్చు, మన అన్ని కాలేజీల విద్యార్థులకు ఒకటే సూచన. ఎందుకంటే భవిష్యత్ తరాలన్నీ కూడా విద్యార్థి నాయకులకే ప్రముఖ పాత్ర మన పార్టీలో ఉంది. కాబట్టి మనందరం కూడా గౌరవంగా ఈరోజు మనం టీఆర్ఎస్ లో జాయిన్ అయినందుకు మనం గర్వపడాలి. ఎందుకంటే అన్ని కాలేజీ విద్యార్థులు ఒకేసారి దాదాపు ఒక 3000 మంది విద్యార్థులతో సభ్యత్వం చేపించి అందరూ కూడా ఒక్కొక్క మొక్క మాకు బహుకరించే ప్రోగ్రాం చేపట్టడం అందరూ కూడా మా గర్వకారం. ముందుగా ఆహార నిశస్సులు కృషి చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం తన ఎమ్మెల్యే పదవిని సైతం రాజీనామాలు చేసి ప్రజల ఆశీర్వాదంతో అభిమానంతో గెలిచినటువంటి పెద్దలు గౌరవనీయులు పూజలు కొరుట్ల ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి, అదేవిధంగా కొరుట్ల మున్సిపాలిటీ చైర్మన్ శీలం వేణన్న గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, మా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పరశురామ్ గారికి, అదేవిధంగా కొరుట్ల మెట్పల్లి టీఆర్ఎస్ నాయకులు పెద్దలు శివ గారికి, డాక్టర్ వెంకటేష్ గారికి, సునీల్ గారికి, సంపత్ గారికి, సురేష్ గారికి అందరికీ పేరు పేరున టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా పక్షాన తెలంగాణ ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆనాటి తెలంగాణ ఉద్యమంలో మన విద్యార్థులమంతా ఎన్నో ధర్నాలు, రాస్తారోకాలు, మానవహారాలు, ఎన్నో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది మన విద్యార్థి నాయకులు విద్యార్థులు యాదిరెడ్డి కావచ్చు, శ్రీకాంతాచారి కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, ఎంతో మంది మన విద్యార్థి నాయకులు విద్యార్థులు అమరులైనటువంటి సందర్భం. మన విద్యార్థుల త్యాగాల ఫలితంగానే గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకున్నటువంటి తెలంగాణను, వాటి ఫలాలను, వాటి ప్రతిఫలాలను అనుభవించాలంటే ఈ సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ గౌరవ కేసీఆర్ గారి నాయకత్వం ఒక గత 20 సంవత్సరాలుగా ఉండాలంటే దానిలో క్రియాశీలక పాత్ర పోషించేది మన విద్యార్థులమే, మన విద్యార్థి నాయకులమే. కావున కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను ఏకతాటిపైకి తెచ్చి విద్యార్థులను రానున్నటువంటి బంగారు తెలంగాణలో భాగస్వాములు చేయాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో కేసీఆర్ గారు విద్యార్థి శక్తిని కూడగట్టాలన్నటువంటి ఆలోచనతోని టిఆర్ఎస్వి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 31 జిల్లాల్లో 119 కాన్స్టిట్యున్సీలో 22 లక్షల సభ్యత్వాలను చేపట్టాలని గతంలోనే ఇదివరకు 12 లక్షల సభ్యత్వాలు చేపట్టినాం. అది ఉద్యమ సందర్భం. ఈ రోజు మనం అధికారంలోకి వచ్చినాం. బంగారు తెలంగాణలో మేం సైతం అంటూ ఈ రోజు మనకు ఉన్నటువంటి ఈ టార్గెట్ ను రీచ్ కావాలి. అదేవిధంగా విద్యార్థులకు ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆనాడు మనకు పురుగుల అన్నం కావచ్చు, మెస్ ఛార్జీలు కావచ్చు, గురుకుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్ లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సన్న బియ్యం కానీ, మెస్ ఛార్జీలు కానీ, స్కాలర్షిప్లు కానీ, రియంబర్స్మెంట్ కానీ, దూర దేశాలకు అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం చదువుకునే ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులకు మహాత్మా జ్యోతిరావు పూలే స్కీమ్ కింద 25 లక్షలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ వారి అభ్యున్నతి కోసం పాటుపడుతూ ఉంది. ఇంత మంచి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని మనం తప్పకుండా రాష్ట్రానికి బాసడగా నిలవాలి. గౌరవ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి. ఇక్కడ ఆనాడు ఉద్యమంలో ఎన్నో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వై అనుప్రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇబ్రాహీంపట్నం, మల్లాపూర్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను, ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించినటువంటి మా అన్న, ఇక్కడ ఉన్నటువంటి మన శాసనసభ్యులు పెద్దలు విద్యాసాగర్ రావు అన్న గారి నాయకత్వంలో ఆనాడు ఉద్యమము ఎంతో తారాస్థాయికి నడిపించినటువంటి గొప్ప ఘనత, ఆనాడు నడిపించినటువంటి ఘనత మన గౌరవ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారిది. తన ఎమ్మెల్యే పదవిని సైతం రాజీనామాలు చేసి ప్రజల ఆకాంక్ష ధ్యేయంగా ప్రజలకు తెలంగాణ రాష్ట్రం కావాలి, మనకు కావాల్సినటువంటిది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, ఈ పదవి ముఖ్యం కాదని తన ఎమ్మెల్యేగిరికి కూడా రాజీనామాలు చేసి 3 సార్లు ప్రజల అభిమానంతో, ఆశీర్వాదంతో నెగ్గినటువంటి గౌరవ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు మన ముందు ఉన్నారు. ఆనాటి సమైక్యాంధ్రుల పాలనలో అనేక ఇబ్బందులు పడ్డాం. ఈనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ వచ్చినటువంటి తెలంగాణను ఒక 20 సంవత్సరాల పాటు మనం తప్పకుండా లీడింగ్ లో పరిపాలన ఉన్నట్టయితే మనకు తప్పకుండా ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, విద్య, వైద్యం, రవాణా అన్నింటిలో మనం డెవలప్మెంట్ చెందుతాం. తప్పకుండా మీరు మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మన అమ్మ నాన్నకు కానీ, అక్క చెల్లెలకు కానీ పెన్షన్ కావచ్చు, వికలాంగులకు 500 నుంచి 1500 పెన్షన్ కావచ్చు, రేషన్ బియ్యం 4 నుంచి 6 కిలోలకు పెంపు కావచ్చు, స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ పెంపు కావచ్చు, ఇట్లా అనేక రకమైన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, డబుల్ బెడ్రూమ్, దళితుల 3 ఎకరాల భూమి, దాదాపు భారతదేశంలోని ప్రపంచంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా గౌరవ కేసీఆర్ గారు 200 రకాల సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవ కేసీఆర్ గారికి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి మనం తప్పకుండా బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. మనతోనే ఆనాడు ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి 2001లో ఏర్పడ్డ రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ట్రాలు ఇప్పటి వరకు 17 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోక, అడ్మినిస్ట్రేషన్ కూడా లేక ఇబ్బంది అవుతున్నటువంటి తరుణంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడ్డ తెలంగాణ 3 సంవత్సరాల కాలంలోనే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా వెలుగుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారికి, టీఆర్ఎస్వికి మీరంతా మద్దతు ప్రకటించాలని, మీరంతా టీఆర్ఎస్విలో సభ్యత్వం తీసుకొని ఈ బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో ఏకం కావాలని మీ అందరికీ మనవి చేస్తూ, ఇనుంబడేసి తెలంగాణ బతుకమ్మ పండుగను కాపాడినటువంటి పెద్దలు అక్క నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు అక్క కవితక్క గారికి, అదేవిధంగా ఉస్మానియా ఉద్యమ కిరీటం అన్న మా సీనియర్ విద్యార్థి నాయకులు, మా అందరికీ స్ఫూర్తి ప్రదాత
యువకుల ఆశాజ్యోతి అన్న పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సుమనన్న గారికి, అదేవిధంగా ఇక్కడ నుంచి గౌరవ ఎమ్మెల్యే గారి దయ వల్ల అనేక మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు, మా విద్యార్థులకు ఎంపీటీసీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నామినేట్ కావచ్చు, అన్నిట్లలో అవకాశాలు ఇచ్చినటువంటి పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి, అందరికీ టీఆర్ఎస్వి జగిత్యాల జిల్లా పక్షాన ఉద్యమాభివందనలు, కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ జూలై నుంచి స్టార్ట్ అయినటువంటి తెలంగాణకు హరితహారంలో కూడా మనం తప్పకుండా భాగస్వాములు కావాలి. ఎందుకంటే మనం ఈ వర్షాలు పడతలేవు, ఇట్లాంటి ఈ జీవ వైవిధ్యంతో ఎండలు కొడుతూ ఉన్నాయంటే వాస్తవంగా ఎండాకాలంలో ఎండ, చలికాలంలో చలి, వర్షాకాలంలో వర్షం, ఏ సీజన్లో అది పడాల్సినటువంటి సందర్భం అలాంటి ఆ రోజులు ఉండే రానున్నటువంటి కాలంలో ఇంకా కలుషితం ఎక్కువ అవుతుంది. కాలుష్యంతో మనం గ్లోబల్ వార్మింగ్ పెరిగి ఈ ఎండ అనే దాంతో బంగారు తెలంగాణ కూడా మనమందరం కలిసి భాగస్వాములు అయితే స్కూలు కేవలం 259 మాత్రమే ఉండేటివి. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం 516 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. అటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన ఘనత మన సీఎం గారిది. అలాగే ఈరోజు నా మనవడైతే ఎలాంటి సన్నబియ్యం తింటున్నాడో అలాగే ప్రతి హాస్టల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా అదే సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ఈ రోజు సన్నబియ్యం పథకం పెట్టినటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు మన సీఎం గారు. విద్యార్థుల విద్యా ప్రమాణత పెంచడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తూ ఈ బంగారు తెలంగాణలో కూడా విద్యార్థులు పాత్ర వహించాలి, భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ రోజు విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అలాగే మాదిరిగా వేదిక రచించిన అందరి కౌన్సిలర్లకు పేరు పేరున, అదే మాదిరిగా ముఖ్యంగా టీఆర్ఎస్బి నాయకులు ఎవరైతే వేదిక మీద ఉన్నారో వాళ్ళందరికీ, అదే మాదిరిగా టీఆర్ఎస్బి కార్యకర్తలకు, విద్యార్థులకు తెలంగాణ ఉద్యమాభివందనం తెలియజేసుకుంటూ, విద్యార్థులు నిన్న పార్టిసిపేట్ చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ టీఆర్ఎస్బిని బలపరుస్తున్నారు. ఈ సదవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి. విద్యార్థులు ఇవాళ రోజున ప్రతి కాలేజీలో ఎంత వీలైతే అంత ఎక్కువగా సభ్యత్వ సమోదు కార్యక్రమాలు నిర్వహిస్తూ మీరు విద్యార్థుల సమస్యలను టీఆర్ఎస్కి పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. మరి మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాలు కావలస్తుంది. 3 సంవత్సరంలో మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినారు. ఇవాళ రోజున మీకు సంబంధించింది విద్యను కేసీఆర్ గారు ఎంతో ప్రధానంగా తీసుకొని ఎన్నో గురుకులాలను, విద్యా సంస్థలను నెలకొల్పుతారో అది మీకోసం. కాబట్టి మీరు ఇవాళ రోజున టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుందో మీ బాధ్యతగా మీరు ప్రజలలోకి తీసుకెళ్ళాలి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడికి మనకు ఎంపీగా మన ఇప్పుడున్న కవితక్క ఉంటారు, అదే మాదిరిగా ఎమ్మెల్యేగా మన కల్వకుంట్ల సాగర్ రావు గారు ఉంటారు. వీరిద్దరిని మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ విద్యార్థి శక్తి. మనం దాదాపుగా 3 సంవత్సరాలు దాటి 4 సంవత్సరాల మన పరిపాలన జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా విద్యార్థుల చేసిన త్యాగాలతోటి మనం తెలంగాణ సాధించుకున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రులు కూడా విద్యార్థులు ఉంటేనే మంచి భవిష్యత్తు అనే ఉద్దేశంతో కూడా గతంలో విద్యార్థి నాయకులుగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా విద్యార్థి నాయకులను చాలా గుర్తించి వారికి మంచి మంచి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పార్టీ కొరకు పనిచేసిన వారికి కూడా మంచి గుర్తింపు ఉందనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. మొత్తం రాష్ట్రం కూడా ఏ పార్టీ అనేది లేకుండా మన గులాబీ పార్టీ అని కూడా అయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే 60 సంవత్సరాల పాలనలో మనం ఎంత వెనుకబడిపోయినాం. ఈ 3 సంవత్సరాలలో గత 60 సంవత్సరాల లేని అభివృద్ధి కార్యక్రమాలను మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇవాళ మన గతంలో ఈ కరెంటు చూడండి, మనకు దాదాపుగా తెలంగాణలో సాధించుకున్న ఘనతనే ఈ కరెంటుది కూడా. రైతులకు కూడా చాలా ఇబ్బందులు, రైతులకు ఎప్పుడో దాదాపుగా 6 గంటలు కూడా కరెంట్ ఇవ్వని ఘనత గత పార్లమెంట్లో గత పాలక సభ్యులు ఉండే. ఇప్పుడు మన 3 సంవత్సరాల ఈ 3 సంవత్సరాల పరిపాలనలో రైతులకు ఇబ్బంది కానీ, మన విద్యార్థులకు ఇబ్బంది కానీ, ప్రజలకు ఇబ్బంది కానీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మంచి పరిపాలన సాగుతున్నది. దానిలో ముఖ్యంగానే మనకు గౌరవ ఎంపీ గారు కూడా సాక్షాత్తు మన మున్సిపల్గా మన ముఖ్యమంత్రి గారి తనయ, మనకు సెకండ్ ముఖ్యమంత్రి మన అక్కగారు కూడా మంచి పరిపాలన ఉన్నది. అలాగే మీరు చూస్తున్నారు మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఎంతో నిశ్శబ్దతో ఎంతో మంచి
కాన్సెప్ట్తో మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందడుగులో తీసుకెళ్తున్నారు. ఎగ్జాంపుల్ దాన్ని తీసుకుంటేనే మనకు మన కాన్స్టిట్యూషన్లో దాదాపుగా 67,000 పెన్షన్లు ఇచ్చిన ఘనత మన గౌరవ ఎమ్మెల్యే గారు తప్పుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో మనే ముందంజల్లో ప్రతి దానికి దేనిలా తీసుకున్నా అని మన ముఖ్యమంత్రి గారు ఎంతో హార్డ్ వర్క్ తోటి ఎంతో క్రమశిక్షణతో చేసే నాయకులు మనకు. ఎందుకంటే స్వతహాగా మన ఎమ్మెల్యే గారికి ఎట్లాంటి బిజినెస్ లేవు, ఆయన మొత్తం చేసేంత ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ఉండి 3 సార్లు ప్రజల హృదయాలను చూరగొని 3 సార్లు ఎమ్మెల్యే అయిన ఘనత మన ఎమ్మెల్యే గారిది. గతంలో కూడా తెలంగాణ ఉద్యమ పాత్రలో కూడా తన ఎమ్మెల్యే పదవిని కూడా తృణప్రాయంగా విడిచిపెట్టి ప్రజల హృదయాలతో గెలిచిన మన నాయకుడు, ఇట్లాంటి నాయకుడు మనకు ఉండడు చాలా అదృష్టం. ఎందుకంటే ఎప్పుడు చూడు కాన్స్టిట్యూషన్ లో ఎక్కడో కాడ మీడియాలో కనబడుతూ ఉంటాడు. ఇట్లాంటి నాయకుడు మనకు అవసరం. అట్లాంటి నాయకుడు కూడా మనకు జిల్లాలో కూడా మన సీనియర్ నాయకులు మన ఎమ్మెల్యే గారు కూడా మనకు 2 సంవత్సరాల ఎలక్షన్లు ఉన్నాయి. మళ్ళా ఎమ్మెల్యే గారిని కూడా మన ఎంపీ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు మళ్ళీసారి అయితే మనకు మంత్రి అయితే మన జిల్లాని ఎంతో అభివృద్ధి పదంలో పోతారని మేము చెప్పడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు కూడా మీరు మంచి భవిష్యత్తు ఉన్నది, మీకు మంచి చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వారి అంచనగణం కానీ ఎంతో నివృత్తితో ఎంతో శ్రద్ధతో మంచి పరిపాలన అందిస్తున్నారు. విద్యార్థులకు కూడా మనం అడగముందే గత 60 సంవత్సరాల నుండి మనకు లేని అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. మనకి ఎందుకు చదువుకోవడానికి KG to PG విద్య కానీ, అలాగే గురుకుల విద్యాలయాలు కానీ, హాస్టల్స్ కానీ, అలాగే చదువుకున్న విద్యార్థులు బయటకు వెళ్ళాలంటే కూడా గతంలో లేని విధంగా ఇప్పుడు ఎన్నో రకాలుగా సదుపాయాలు కల్పిస్తున్నారు. విద్యార్థులు కూడా ముఖ్యంగా మన ఉద్యమంలో ఎంత పాత్ర పోషించులో ముందు కూడా అంత మీరు పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ విద్యార్థి రేపు దేశానికి పెద్ద నాయకుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా రాజకీయాలకు వచ్చి మంచి భవిష్యత్తు ఎన్నుకొని మంచి నాయకులను మంచి తీర్పులు ఇచ్చి బంగారు తెలంగాణలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయానికి సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ శుభావందనలు తెలియజేస్తూ, మరి విద్యార్థులను కూడా మొదటి నుంచి పట్టు తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఆనాడు 69 ఉద్యమంలో నేను ఒక విద్యార్థిని. ఆనాడు ఉద్యమంలో చాలామంది విద్యార్థులు చనిపోయారు, పోలీసుల ఫైరింగ్ మీద చనిపోయారు. ఈనాడేమో ఎంతోమంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం అయిపోయారు. మేము చనిపోతున్న కనీసం తెలంగాణ వస్తే మా చెల్లెళ్ళకు మా తమ్ముళ్ళకు కానీ మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో మనందరి కోసం ఎంతోమంది బలిదానం కావడపడుతుంది. ఆనాడు ఉద్యమం చూసాం, తెలంగాణ ఉద్యమం 2 సంవత్సరాల ఉద్యమం నడిచింది. కానీ ఈనాటి ఉద్యమం ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో 16 సంవత్సరాలు నిరవధికంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆపకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఉద్యమం నడిపిన నాయకుడు మన కేసీఆర్. మరి కేసీఆర్ నాయకత్వం ఇవాళ ఏదైతే ఈ ఆర్గనైజేషన్ చేస్తున్నాం మా దగ్గర సురేష్ గౌడ్ కానీ, రాజ్ కుమార్ కానీ, అదేవిధంగా శివ కానీ, మన సుమన్ కానీ, అదేవిధంగా మా ఎంపీటీసీ ఎన్నుకోబడ్డాడు, వీళ్ళందరూ కలిసి ఆనాడు ఉద్యమంలో వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. సురేష్ గౌడ్ కూడా యూనివర్సిటీలో చదవని ఉద్యమంలో పాల్గొని దమ్ముకొచ్చిండే సార్ తెలంగాణ వచ్చినట్లేదని ఊరు పట్టాడు. ఊరు పడితే ఎంపీటీసీ టికెట్ ఇచ్చాం, కొద్ది ఓట్లతో ఓడిపోయాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమంలో మీ అందరి సహకారంతో తెలంగాణ స్థాపించుకున్నాం. దాంట్లో భాగస్వామ్యం మేము కూడా చేయాలని చెప్పి మరి వీళ్ళని వాడుకొని వదిలిపెట్టకుండా ఉద్యమంలో ఎన్నటి పిలిచినా మీ కాలేజీ వదిలిపెట్టొచ్చి రోడ్డు మీద కూర్చున్నారంతా మీరే. ఏనాడు రమ్మన్నా వచ్చిండ్రు జై తెలంగాణ అని చెప్పి రోడ్డు మీద అడ్డం పెట్టాం, రస్తా రోకోలు చేసాం, ఎన్నో విధాలుగా పాటుపడ్డ దాంట్లో మీరు భాగస్వాములు కనుక మిమ్మల్ని కూడా మర్చిపోవద్దు. ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు కూడా గుర్తింపు ఉండాలని చెప్పి టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఏర్పాటు చేసి దాంట్లో మీ అందరికీ సభ్యత్వం ఇచ్చే విధంగా మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. నేను టీఆర్ఎస్వి విద్యార్థి విభాగంలో నేను సభ్యులు నేను చెప్పుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ టీఆర్ఎస్ని ఏర్పాటు చేసి వీళ్ళకి బాధ్యత పేపి మొత్తం రాష్ట్రం అంతా ఇలా మొత్తం ఉన్న పాత 10 జిల్లాలు ఇప్పుడున్న 31 జిల్లాలు కూడా ప్రతి దగ్గర కూడా ప్రతి కాలేజీలలో కూడా ప్రైవేట్ కాలేజీలు కానీ ప్రభుత్వ కళాశాలలు కానీ అన్నింటిలో కూడా సభ్యత్వం తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా చైతన్యవంతం చేయాలి. మీరు కూడా ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే నిలదీసే హక్కు మీకు ఇవ్వాలని టీఆర్ఎస్ని సభ్యత్వం తీసుకునేది సభ్యులని చెప్పడానికి కూర్చున్నది. ఎక్కడ పొరపాటు జరిగినా మీరు చేతిపెట్టి చూపాలి. ఇది పొరపాటు జరుగుతున్న ప్రభుత్వం పొరపాటు చేసినా, మీరు నాయకులను పొరపాటు చేసినా, ఎక్కడ జరిగినా ఇది పొరపాటు సార్ అని చెప్పి మీరు నోరు విప్పాలన్న ఉద్దేశంతో ఈ సభ్యత్వం కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరూ కూడా చైతన్యవంతం చేయాలి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలంటే మీ అందరూ కూడా బాధ్యత పైపాలన్న ఉద్దేశంతోనే ఈ సభ్యత్వ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మీరు అందరూ చూస్తున్నారు. మరి ఈ 3 సంవత్సరాల్లో కూడా
కనివేని ఇరువైన విధంగా నేను పోయిన 5 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే ఉన్నా, నేను ఊహించుకోలేకపోతున్నాను ఇంత తొందరగా ఈ విధంగా అభివృద్ధి జరుగుతుంది. నేను కూడా ఊహించుకోలేదు. ఎన్నో ప్రభుత్వాలు చూసాం, దాదాపు 18 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, అంతవరకు పోయిన కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్యే ఉన్నా. కానీ ఎక్కడ కూడా ఈ స్పీడ్గా ఏదైతే స్పీడ్గా మనకు అభివృద్ధి జరుగుతుందో ఇప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ చేసిన పాపన పోలేదు. ఇలా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాల ప్రజలు ఆదుకోవాలని చెప్పి ఒక ప్రజలకు ఒక్కరి కోసం లాభం ఒక్కరి కోసం కాకుండా ఇటు విద్యార్థి లోకాన్ని కానీ ఇటు రైతులను కానీ ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో మీరు చూస్తూనే ఉన్నారు. ఇలా 200 పెన్షన్, 1000 రూపాయలు పెన్షన్ చేసుకున్నాం, 500, 1500 పెన్షన్ చేసుకున్నాం. అదేవిధంగా సన్న బియ్యం వాస్తుల్లో కూడా పిల్లలు కూడా పుష్టిగా ఉండాలి, వాళ్ళు కూడా మంచి పుష్టికరమైన ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా సన్న బియ్యం కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి మిషన్ భగీరథ పేరు మీద వచ్చే సంవత్సరం కాలంలో కూడా వచ్చే జనవరి, ఫిబ్రవరి వరకు ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఒక 130 లీటర్ల ఫిల్టర్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ విధంగా జరుగుతున్నది. రైతాంగాని కోసం ఇవాళ ఎస్ఆర్ఎస్పీ ఇప్పుడు ఎవరికి వర్షాలు లేవు, ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు లేవు. మన కొరట్లకు కానీ మన మెట్టిపల్లి కానీ తాగడానికి జగిత్యాలు కానీ నీళ్ళు ఇచ్చే ఎస్ఆర్ఎస్పీలో 9 TSల నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళు ఒక 2 సార్లు ఇస్తే సరిపోయే కార్యక్రమం. మరి ఈ నీళ్ళు ఎండిపోతున్నాయి కనుక మీద మహారాష్ట్రలో వర్షాలు పడి మీద ప్రాజెక్టులు ఎండిన తర్వాత మనకు నీళ్ళు వస్తాయి కనుక మరి నీళ్ళని రివర్స్ తీసుకొచ్చే విధంగా కాళేశ్వరం నుంచి వదకాలం ద్వారా మనం తెచ్చి ఎస్ఆర్ఎస్పీ నింపుకునే విధంగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి పనులు కూడా ఈ నెలలోపటి ఆగస్టు లోపల మొదలైపోయి వచ్చే సంవత్సరానికి నీళ్ళని కూడా రివర్స్ వాటర్ తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పీ నింపుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు చేస్తున్నారు. దాన్ని అన్ని కూడా మీ బాధ్యతగా మీరు చదువుకుంటూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడే మెట్పల్లిలో డీజల్లో ఉద్యోగం మేలు పెట్టాను, జాబ్ మేళ పెట్టేసి నేను అక్కడ మాట్లాడించిన చాలామంది విద్యార్థులు వచ్చిన వాళ్ళకు కూడా చాలా కంపెనీస్ వచ్చినాయి. మన దగ్గర కూడా మనం తొందరలోపనే కొరట్ల పట్టణంలో కూడా పెట్టే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పొచ్చినాం. మెట్పల్లి పెట్టాను, కొరట్లలో కూడా పెట్టాలని చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం ఒక మెట్టు. ఉద్యోగం రాకపోతే మీ స్వయంగా మీ కాళ్ళ మీద నిల్చుండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మీ చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకొని మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒక 10 మంది మీరు సొసైటీ కలిసి 10 మంది కలిసి ఇప్పుడు కూడా బ్యాంకు రుణాలు ఇస్తాం సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం స్థలం ఇస్తుంది, ప్రభుత్వం చేయాలని సబ్సిడీ ఇచ్చడానికి కోసం కూడా మీరు అప్లై చేసినాక 20 రోజుల్లోపే మీకు దాని క్లియరెన్స్ ఇచ్చే విధంగా గౌరవ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఐటీ విభాగం ఎంతో ముందుకు పోతుంది కనుక ఆ విధంగా ఇచ్చడానికి కోసం కూడా ప్రభుత్వం మీ అందరి చేయాతని ఇవ్వాలి, మీ అందరికీ కూడా పని కల్పించాలన్న ప్రభుత్వం ఉంది కనుక ప్రభుత్వం చేసే కార్యక్రమాల్ని ముందు తీసుకుపోయి ఇక్కడ తల్లిదండ్రులకు అన్ని విషయాలు తెలిసాయి. ఈ 3 సంవత్సరాల లోపలనే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ విధంగా లబ్ధి పొందుతున్నది, ప్రజలకు ఏ విధంగా లాభం జరుగుతున్నది కూడా ప్రతి ఇంటిల్లి పాత్రకు తెలిసింది కనుక ఎక్కడైనా మిస్ అయినా మీరు మీ బాధ్యతగా ఇవాళ మన ప్రభుత్వం ఏం చేస్తున్నది, మన ప్రభుత్వం ఏ విధంగా నడిపించే మార్గదర్శకాలు కూడా మీరే తీసుకుంటూ మన తల్లిదండ్రులకు కానీ తెలియని వాళ్ళకి చెప్పే విధంగా చేసే విధంగా మీ బాధ్యత తీసుకోవాలని చెప్పి టీఆర్ఎస్పీ విభాగం మీ అందరినీ మా విద్యార్థులు అందరూ కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకొని మరి అన్నింటిలో మనం ఇప్పటికే కొరట్ల వరకు ముందంజల్లాం. పెన్షన్లో ఇప్పుడే మా వేరే చెప్పిండు 67,000 మంది పెన్షన్లు ఇస్తున్నాం. మనం రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు 2-3 సభలు చెప్పాడు. ఇదివరకు 63,000 ఉండి మొన్న ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు ఇస్తే మళ్ళీ 4,000 వెళ్ళి 67,000 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అన్ని విధాలు కూడా మన ఎడ్యుకేషన్లో కూడా చూసినాం. మన నిజవర్గం ముందట్లేదు జిల్లాలో మన నిజవర్గం కొరట్ల నిజవర్గంలో మంచి ర్యాంక్స్ వచ్చింది మన ఎడ్యుకేషన్లో కూడా. అదేవిధంగా దీంట్లో కూడా విద్యార్థి విభాగంలో కూడా టీఆర్ఎస్పీ విద్యార్థి సభ్యత్వంలో కూడా మనమే ముందుండే విధంగా మీరు అందరూ ఆకర్షితులై ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకోవాలని చెప్పి ఎక్కువ సమయం తీసుకోకుండా మీకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, మొన్న కాలేజ్ స్టార్ట్ అయినాయి, మీ టైం వేస్ట్ చేయకుండా మీ అందరూ ఒక చిన్న విన్నవించాలని చెప్పే ఉద్దేశంతో మీ అందరు కలవాలని ఇక్కడికి వచ్చడం జరిగింది. మీరు అందరూ సభ్యత్వం తీసుకొని ఈ విభాగాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మా యువకులు కానీ మా యూతులు కానీ అందరూ కూడా మహిళా చెల్లెళ్ళు అక్కలు అన్నలు అందరూ తమ్ముళ్ళు కూడా అందరూ కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ చేతులు ఆడరా చేతులు పనిచేయ మా ఎంపీ గారు అన్నట్టు చేతులు ఆడకపోతే ఆంధ్రలో అట ఆంధ్రలో అమరం తెలంగాణలో గట్టిగా ఆంధ్రలో అయితే వాళ్ళు విద్యార్థులు ఇక్కడ చదువుకున్నట్టు అంత తెలంగాణలోనే. జై తెలంగాణ, జై తెలంగాణ. సభ్యత్వ నమోదు ప్రారంభించే ముందు మన కీర్తిశేషులు జోహార్ తెలంగాణ విద్యార్థుల
రాజ్కుమార్ భాయ్ ఇంట్లో వాళ్ళు చెట్టు పెట్టి దాన్ని పోషించే బాధ్యత కూడా వారిదే. ప్రతి విద్యార్థి కూడా తెలంగాణకు ఆచారంలో భాగంగా ఈ మొక్కను నాటి సంరక్షించాలి. ముందుగా గుడ్ల వైష్ణవి గారు వచ్చి టీఆర్ఎస్వి సభ్యత్వాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ధనశ్రీ గారు మల్లేష్ బి మల్లేష్ సర్కారు సంకల్పం హరితహారమైంది, కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది. అదారి రాములు బి మల్లేష్ అదారి రాములు మానవాళి మనుగడను కోరింది, అందమైన ప్రకృతేగ ఆయుష్షు. ప్రసాద్ వెల్లుల్ల వినయ్ వాయువును రిషి ప్రేమకరా చెట్టు, చెట్టును బతికించే కె రాకేష్ రుద్రంగి మొక్కలు ఎం వివేక్ ఐలాపూర్ మొదలైంది. హరిత తెలంగాణ నేల కానిదంటూ ఏమున్నది కార్యదీక్ష చాలు. సర్కారు సంకల్పం హరితహారమైంది, కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది. మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది, అందమైన వివేక్ ఐలాపూర్ ఎం వివేక్ రిషి పెంచే దేవతను చెట్టు, చెట్టును బతికించేందుకు నువ్వు నడుమట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. మహిళలు ఈ పిల్లల అమ్మాయిలు ఒక్కొక్కరు ఇట్లా లైన్ రండి, ఇలా చెట్లు తీసుకోండి రండి, ఒక్కొక్కరు ఇట్లా లైన్ రండి. వీలుకుంది ప్రాణం పోయండి అని ప్రాధేయపడింది. హరిత తెలంగాణ నేల పులకించింది. అన్న ప్రభాన అన్న మీరు ఇచ్చారు సరిపోతారు మంది అన్న 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 ప్రభాన రమ్మని కుదరదు ఒకటే ఇట్లా మంచిగా